హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా బజాజ్లో ప్లాటినా 110 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ ప్లాటినా 110 అనేది బజాజ్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అనమాట. సో దీనిలో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమేమి ఉంటాయని చెప్పి ప్రజెంట్ అయితే మనం వీడియో ద్వారా చూద్దాం. ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ప్రజెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ 110cc వెహికల్ గురించి తెలుసుకున్నట్టయితే, అంటే ఈ ప్లాటినా 110 గురించి తెలుసుకున్నట్టయితే, దీనిలో ఫ్రంట్ వచ్చేసి డిజైన్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి డిజైన్లో ఉండే ఈ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఇలా DRL LED లైట్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ఈ LED లైట్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇలా అయితే మనకు కనిపిస్తాయి. ఈ హెడ్ ల్యాంప్తో పాటు ఇవి కూడా ఉంటాయి. దీనిలో ఈ వైజర్ వచ్చేసి కొంచెం టాల్గా అనిపిస్తుంది. ఈ వైజర్ బ్యాక్ సైడ్ ఇటు వచ్చేసి దీని డిజిటల్ మీటర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ ఈ లైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్లో ఇలా ఈ గ్రాఫిక్ స్టైల్లో ఉండే మడ్గడ్ అయితే ఉంటుంది. సో ఇలా మడ్గడ్ చూడొచ్చు. ఇది ఈ బాడీ కలర్కి ఏదైతే గ్రాఫిక్స్ ఉంటాయో సో ఆ గ్రాఫిక్స్ మడ్గడ్ కూడా ఉంటాయి. సో ఇది వైజర్ కూడా ఉంటాయి. ఈ బాడీకి కూడా సేమ్ అదే కలర్లో ఉన్న ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ట్యాంక్ చూసుకున్నట్టయితే, ట్యాంక్ వచ్చేసి ఇలా ఈ సింపుల్ లుక్లో ఉన్న ట్యాంక్ ఉంటుంది. దీంట్లో ఈ గ్రాఫిక్ డిజైన్ అయితే ఉంటుంది. దీనిపైననే మనకి వెహికల్ మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ప్లాటినా అని చెప్పి ఇలా స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాంక్ కొంచెం బ్యాక్ సైడ్లో చూస్తే ఇలాంటి కౌల్స్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాంక్ని ఆనుకొని ఇలా ఒక సింపుల్ డిజైన్ అయితే ఉండి ఈ సీట్ అయితే ఇలాంటి లుక్లో ఉంటుంది. సో ఇలాంటి లుక్లో ఉండే సీటు బజాజ్లో అయితే ఈ ఒక్క వెహికల్కి ఉంటుంది. దీన్ని క్విల్టెడ్ సీట్ అని అంటారనమాట. అంటే ఇలా డిఫరెంట్ లుక్తో అయితే ఉంటుంది, అంటే క్విల్ట్ అయి ఉంటుంది. సో ఈ క్విల్టెడ్ సీట్ అయితే దీంట్లో ఈ ప్లాటినా 110లో అయితే ఉంటుంది. సో దీనిపైన ఇలా ఈ కంఫర్ట్ టెక్ అని చెప్పి మనకి ఇలా అయితే రాసి ఉంటుంది. అంటే ఇది కంఫర్ట్గా ఉండడానికి డిజైన్ చేయబడ్డ సీట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సీట్ కింద లాస్ట్ ఈ కౌల్స్లో వచ్చేసి ఇది 110 కంఫర్ట్ టెక్ అని చెప్పి అయితే దీనిపైన మనకు స్టిక్కరింగ్ అనిపిస్తుంది. సో దీన్ని ఆనుకొని ఈ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో ఈ గ్రాబ్ రైల్ వచ్చేసి చాలా సింపుల్ లుక్లో అయితే గ్రాబ్ రైల్ ఉంటుంది. సో దీనికి ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే టెయిల్ ల్యాంప్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది. టెయిల్ ల్యాంప్ అనేది ఇలా ఉంటుంది. టెయిల్ ల్యాంప్ 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్ సంబంధించిన లైట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనకు బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూసినట్టయితే దీంట్లో ఈ ఎగ్జాస్ట్ వచ్చేసి ఈ క్రోమ్ ఫినిషింగ్తో ఉండే ఈ మఫ్లర్ కవర్ అనేది ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. దీనిలో నైట్రాక్ సస్పెన్షన్స్ అయితే మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. దీనిలో ఇంజిన్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో ట్విన్ స్పార్క్ DTSI ఇంజిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది బజాజ్ పేటెంటెడ్ ఇంజిన్ అనమాట. ఇది 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ అయితే ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ అనే సిస్టమ్ ద్వారా ఈ పెట్రోల్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజిన్కి అయితే పంప్ అవుతుందన్నమాట. దీనిలో ఇంజిన్ కెపాసిటీ చూస్తే ఇది 115cc ఇంజిన్ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. దీనిలో బోర్ చూసినట్టయితే 50 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 58.8 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. దీని పవర్ చూసినట్టయితే 7000 RPM వద్ద 6.33 kV పవర్ని రిలీజ్ చేస్తుంది. 5000 RPM వద్ద 9.81 Nm టార్క్ కూడా ఈ ఇంజిన్ వచ్చేసి రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి 90 kmpl అనమాట. అంటే మనము టాప్ స్పీడ్లో మనం వెళ్ళాలనుకుంటే ఇది 90 kmpl స్పీడ్తో అయితే వెళ్ళొచ్చు. దీనిలో గేర్ చూసుకుంటే 5 గేర్స్ ఉంటాయి. సో ఈ గేర్ రాడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇలా ఈ గేర్ రాడ్ అయితే ఉంటుంది. సో దీనిలో గేర్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది న్యూట్రల్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇది హై గేర్, ఫిఫ్త్ గేర్, 5 గేర్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇలా మనము ఈ గేర్ రాడ్ని మనం కిందికి ప్రెస్ చేస్తే ఈ గేర్స్ అనేవి
ఇవి అప్లై అవుతాయి అనమాట. సో ఈ గేర్స్ అన్నీ కూడా కిందికే ఉంటాయి, డౌన్ చేయాలన్నమాట. సో ఇలా అయితే ఉంటుందన్నమాట గేర్ ప్యాటర్న్ అనేది దీంట్లో. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే దీంట్లో 11 లీటర్స్ ఫ్యూయల్ అయితే మనము ఫిల్ చేయవచ్చు అనమాట. అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయాలంటే 11 లీటర్స్ అయితే పడుతుందన్నమాట. దీని ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్ దీంట్లో ట్యూబ్లార్ సింగిల్ డౌన్ ట్యూబ్ విత్ లోయర్ క్రాడిల్ ఫ్రేమ్ అనేది దీనిలో చూడవచ్చు. సో ఈ ఫ్రేమ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లాటినాలో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ టైర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో ఇలా ఈ టైర్స్ అయితే చూడొచ్చు. దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారనమాట. ట్యూబ్లెస్ టైర్స్కి అయితే ఇలా ఉంటుంది. మీరు దీంట్లో ఈ ప్లాటినా 110లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే ఇది 80/100 సైజులో ఉంటుంది. సో ఇది 80/100 సైజులో ఉండే ట్యూబ్లెస్ టైర్ అనమాట. ఈ వీల్ వచ్చేసి 17 ఇంచెస్ వీల్ అయితే ఉంటుందన్నమాట. ఈ బ్యాక్ సైడ్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ ఉన్న టైర్ కూడా ట్యూబ్లెస్, ఇది కూడా 80/100 సైజులో ఉంటుంది. ఇది కూడా 17 ఇంచెస్ వీల్ అయితే కలిగి ఉంటుందన్నమాట. సో ఇలా రేర్ టైర్ అయితే ఉంటుంది. వీల్స్ గురించి చూసుకుంటే దీంట్లో అలాయ్ వీల్స్ ఇచ్చారు. సో దీనిలో డిజైన్తో కూడిన అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి, అంటే ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి. సో ఈ రెండు కూడా డిజైన్లో ఉండే ఈ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీనిలో సస్పెన్షన్స్ చూసుకున్నట్టయితే దీనిలో ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఫ్రంట్లో హైడ్రాలిక్ కమ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో 135 mm ట్రావెల్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి 135 mm ఉంటుంది టోటల్. దీని లెంత్ వచ్చేసి 135 mm లెంత్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనిలో రేర్లో ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్ అనేది ఈ నైట్రాక్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎన్ఎస్ అంటే ఈ స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ అనమాట. సో ఇలా ఒక స్ప్రింగ్ ఉంటుంది, దీంట్లో ఇంకొక స్ప్రింగ్ ఉంటుంది. సో ఇలా ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్ దీన్ని పిలుస్తారు. ఈ సస్పెన్షన్ అయితే ఈ నైట్రాక్స్తో కూడిన సస్పెన్షన్స్ ఈ బ్యాక్ సైడ్ అయితే మనం చూడొచ్చు. ఇది లెఫ్ట్ అండ్ రైట్ రెండు కూడా సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలా ఇది లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, ఇలా వచ్చేసి రైట్ సైడ్లో కూడా ఈ సస్పెన్షన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ దీనిలో బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ వెహికల్లో ఓన్లీ డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. ఫ్రంట్ కానీ లేకపోతే రేర్ కానీ రెండు కూడా మన డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి ఇది 130 mm డ్రమ్ బ్రేక్ సైజులో అయితే ఉంటుంది. రేర్ వచ్చేసి ఈ డ్రమ్ బ్రేక్ వచ్చేసి 110 mm అయితే ఉంటుంది. అయితే దీనిలో డిస్క్ వేరియంట్ కూడా ఉంటుంది. ఇలా డిస్క్ వేరియంట్ అయితే ఇది వచ్చేసి 240 mm డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. రేర్లో వచ్చేసి 110 mm డ్రమ్ బ్రేకే ఉంటుంది. ఇది ఈ CBS ఈక్వలైజర్ని సపోర్ట్ చేస్తుంది, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ మనం చూస్తున్నది డ్రమ్ వేరియంట్, ఇంకొకటి డిస్క్ వేరియంట్ కూడా ఉంటుంది. అలా డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే అది 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్లో ఉంటుంది. ఇవన్నీ మనం చూసేది డ్రమ్ బ్రేక్ వేరియంట్ కాబట్టి దీంట్లో డ్రమ్ బ్రేకే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లెంత్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ నుంచి ఈ ఎండ్ వరకు ఈ వెహికల్ లెంత్ వచ్చేసి ఇది 206 mm దీని వెహికల్ లెంత్ అయితే ఉంటుంది. ఇది చాలా లెంతీగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఈ సీట్ కూడా చాలా లాంగ్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా కంఫర్ట్గా ముగ్గురు కూర్చునే విధంగా దీని సీట్ లెంత్ అయితే మనకు కనిపిస్తుంది. దీని విడ్త్ చూసుకున్నట్టయితే 741 mm దీని విడ్త్ అయితే ఉంటుంది. సో ఇలా మనం లెఫ్ట్ టు రైట్ దీని విడ్త్ చూసుకున్నట్టయితే 741 mm విడ్త్ ఉంటుంది. దీని హైట్ చూసుకున్నట్టయితే ఈ బాటమ్ నుంచి హైట్ వరకు దీని హైట్ వచ్చేసి 1100 mm దీని హైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మిర్రర్స్ అయితే లేవు, మిర్రర్స్ ఉంటే ఈ మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1100 mm దీని హైట్ ఉంటుంది. దీని వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ టైర్ నుంచి ఈ రేర్ టైర్ వరకు, సో ఈ మధ్య ఈ గ్యాప్ను వచ్చేసి వీల్ బేస్ అని పిలుస్తాం. ఇది 1255 mm వీల్ బేస్ అని పిలుస్తారు. సో ఇలా ఈ ఫ్రంట్ టైర్ నుంచి ఈ రేర్ వీల్ మధ్య, సో ఈ గ్యాప్ని వీల్ బేస్ అంటాం. ఇది 1255 mm వీల్ బేస్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే ఇది వచ్చేసి చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇది 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా 168 170 ఉంటుంది. బట్ ఈ బజాజ్ ప్లాటినా ఈ 110లో హై గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనిలో 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆఫ్ రోడ్లో కానీ మనం ఈజీగా జర్నీ చేయవచ్చు. సో అలాంటి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇలా దీని సీట్ హైట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ సీట్ నుంచి ఈ కింది వరకు, సో ఇలా ఈ సీట్ హైట్ చూసుకుంటే 807 mm దీని సీట్ హైట్ అయితే ఉంటుంది. దీన్ని మనం టర్న్ చేసేటప్పుడు ఇది 1930 mm సర్కిల్లో రేడియస్లో కూడా మనం దీన్ని టర్న్ చేయవచ్చు. సో అలా మనకు దీంట్లో ఎక్కువ వీల్ బేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దీనిలో వెహికల్ వెయిట్ చూసుకుంటే దీంట్లో 119 kgs ఉంటుంది. ఒకవేళ ఫ్యూయల్తో కలిపి ఇది 122 kgs అయితే ఉంటుందన్నమాట. హెడ్ ల్యాంప్ వచ్చేసి దీనిలో DC హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది 12 volts అయితే సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఈ DRL సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకో విషయం చూసుకుంటే ఈ ఫుట్ పెడల్స్ వచ్చేసి నార్మల్గా ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే ఇది రైడర్ ఫుట్ పెడల్స్ అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఇది బ్రేక్ అనమాట. ఇది వచ్చేసి కిక్ రాడ్. ఈ బ్యాక్ సైడ్లో చూసుకుంటే నార్మల్గా ఈ మోడల్లో ఉన్న ఈ ఫుట్ రెస్ట్లు అయితే ఉంటాయి. సో బట్ ఈ
ప్లాటినా 110లో వచ్చేసి ఈ రబ్బర్తో కూడిన ఫుట్ పెడల్స్ అయితే ఉంటాయి. సో ఇలా ఈ డిఫరెంట్ డిజైన్లో అయితే మనకు కంఫర్ట్గా ఉండే ఫుట్ పెడల్స్ అయితే ఈ ప్లాటినా 110లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో చూసుకున్నప్పటికీ సేమ్ అలాంటి డిజైన్లో ఉన్న ఫుట్ పెడల్స్ అయితే ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది రైడర్ ఫుట్ రెస్ట్, ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి గేర్ రాడ్, దీంట్లో వచ్చేసి 5 గేర్స్ అయితే ఉంటాయి. సో గేర్ ప్యాటర్న్ అనేది ఇలా అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఈ హై బీమ్ లో బీమ్ ఈ స్విచ్చెస్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ బటన్స్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ ఫ్రంట్లో ఈ పాసింగ్ స్విచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర అయితే మనకు ఈ బటన్స్ కనిపిస్తాయి. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనం లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకునే విధంగానైతే ఇలా ఒక స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు లైట్స్ కోసం అయితే పనిచేస్తుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే వెహికల్ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికి బటన్ అయితే పనిచేస్తుంది. ఒకవేళ మీకు సెల్ఫ్ స్టార్ట్ వద్దనుకుంటే దీని కిక్ రాడ్ కూడా ఉంటుంది. సో ఈ కిక్ రాడ్ మనం యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు. సో దీనిలో ఇగ్నిషన్ చూసుకుంటే దీనిలో మెయిన్ ఇగ్నిషన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో ఇలా ఈ ఇగ్నిషన్ ఉంటుంది. దీంట్లో మనం కీ ఇన్సర్ట్ చేసి పుష్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ మనం ప్రెస్ చేస్తే టర్న్ చేస్తే లాక్ అవుతుంది, అంటే హ్యాండిల్ లాక్ అవుతుంది. ఒకవేళ మనం రైట్ సైడ్ టర్న్ చేస్తే ఈ ఇంజన్ ఆఫ్ అవుతుంది, అంటే ఆ ఇంజన్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి అయితే దీనిలో అవైలబుల్గా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఎల్ఈడి డిజైన్లో ఉండే ఈ మీటర్ అయితే ఉంటుంది. సో ఇది అన్లాక్ మీటర్ అయినప్పటికీ డిజైన్ మాత్రం ఎల్ఈడి డిజైన్లో ఉండే ఈ మీటర్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు స్పీడోమీటర్గా పనిచేస్తుంది. దీనిలో టాప్ స్పీడ్ అనేది 120 kmpl ఇచ్చారనమాట. సో ఇలా అయితే ఇది స్పీడోమీటర్గా పనిచేస్తుంది, ఇది ఓడోమీటర్గా అయితే పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ గేజ్గా ఫ్యూయల్ ఇండికేటర్గా అయితే పనిచేస్తుంది. ఎంత ఫ్యూయల్ ఉందనేది దీనిలో అయితే చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మిగతా ఇండికేటర్స్ అన్ని కూడా దీంట్లో అయితే మనకు కనిపిస్తాయి. సో ఇక్కడైతే మనకు మిగతా రిమైనింగ్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలా అయితే ఫ్రంట్లో ఈ మీటర్ అయితే మనకు లొకేట్ అయి ఉంటుంది. ఇది ఈ వైజర్ని ఆనుకొని దీని బ్యాక్ సైడే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనం ఈ మీటర్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి సీల్డ్ చైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే మీరు చూడొచ్చు. ఈ చైన్ వచ్చేసి ఇన్సైడ్ అయితే ఉంటుంది. సో దీన్ని సీల్డ్ చైన్ అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఈ సీల్డ్ చైన్ ఉన్న ఫీచర్స్లో మనకు ఈ చైన్ మన్నిక అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా ఉండే ఓపెన్ చైన్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ సీల్డ్ చైన్ అనేది మనకు ఎక్కువ డ్యూరబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇలా అయితే ఈ ప్లాటినా 110లో ఈ సీల్డ్ చైన్ ఫీచర్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పటిదాకా మనము బజాజ్లో ప్లాటినా 110 గురించి అయితే చూసాం. అయితే దీనిలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్లాటినా కేఎస్, నెక్స్ట్ వచ్చేసి ప్లాటినా ఈఎస్. దీంట్లో ఈ డిఫరెన్స్ ఏంటంటే కేఎస్లో ఓన్లీ కిక్ స్టార్ట్ మెథడే ఉంటుంది, ఈఎస్లో సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ కూడా ఉంటుంది. అంటే కిక్ రాడ్తో పాటు ఈ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ కూడా ఈ బటన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 2 మెథడ్స్లో వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు ఈఎస్ వెర్షన్లో. కేఎస్ వెర్షన్లో ఓన్లీ కిక్ రాడే ఉంటుంది. సో ఇలా 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. అయితే ఈ వేరియంట్స్ని బట్టి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ప్లాటినాలో 110cc గల ప్లాటినా ఈఎస్ వెహికల్ అనమాట. అంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ అనమాట. అయితే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే నేనున్న లొకేషన్లో 68,100 చేంజ్ నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఇలా దీని మైలేజ్ చూసుకుంటే ఇది 70 kmpl మైలేజ్ నుంచి అయితే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు, డిపెండ్ అపాన్ డ్రైవింగ్ అనమాట. సో ఎవరైతే ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటారో సో వాళ్ళకి ఇది మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది, మనం ఎంత లాంగ్ జర్నీ చేసినప్పటికీ తట్టుకుంటుంది. 115cc ఇంజన్ ఉంటుంది, చాలా లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సో ఎలాంటి కండిషన్లో వెదర్ కండిషన్లో కానీ మనకు ఈజీగా కనిపించే విధంగా ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. దీని ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీ నియరెస్ట్ లొకేషన్లో డీలర్షిప్కి అయితే వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. ప్రెసెంట్ నేనున్న లొకేషన్లో వచ్చేసి ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్పు. మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే నేను ఉండే లొకేషన్ మంచిర్యాల కాబట్టి మంచిర్యాలలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వచ్చేసి మీరు దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంతైనా తెలుసుకోవచ్చు. వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చేసి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ బజాజ్లో ప్లాటినా 110 గురించి అనమాట. సో వెహికల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.